శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణంలో గత వారం క్రితం స్థానిక కిన్నెర సినిమా హాల్ దగ్గరలో నివసిస్తున్న కోరాడు గోవింద్ అతని ఇంటి లోపలికి శ్రీకాకుళం 1 టౌన్ పరిధిలో గల గోనపాలెం చెరువుగట్టు ప్రాంతానికి చెందిన పెదీన లక్ష్మణరావు మరియు ఎల్బిఎస్ కాలనీ దగ్గరలో గల ఉన్న కిరాణా వ్యాపారి పెదీన లక్ష్మణరావు మరికొంతమంది కలిసి రాత్రి ఇంటిలో చొరబడి యజమాని కత్తులతో బెదిరించి దోపిడీకి ప్రయత్నం చేశారు. అయితే ఇంతలో చేరుకున్న ఇంటి యజమాని గట్టిగా కేకలు వేయడంతో ఆ ప్రదేశం నుంచి కేసుకు సంబంధించిన ముద్దాయిలు పారిపోయారు. అయితే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం సబ్ డివిజన్ డిఎస్పీ వివేకానంద ఛాలెంజింగ్గా తీసుకుని ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి యొక్క వివరాలను వెల్లడించారు. వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఎవరు లేరనుకుని ఒక్కడే ఉందనుకుని ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇమ్మీడియట్ ఆడవాళ్ళు అందరూ ఉండడంతో ఈ చాకులతో వాళ్ళ మీద దాడి చేసి ఇంట్లో ఆ టేబుల్ దగ్గర ఉన్నటువంటి సుమారు 12,000 రూపాయల క్యాష్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ముసలావిడ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్లాలనేది వాళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్. బట్ ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ మంది ఉండి వాళ్ళ కౌంటర్ యాక్షన్ అనేది చేయడంతో వాళ్ళకి ఇంకా దారి తోచక ఇమీడియట్గా ఆ చాకును అక్కడే పడేసి పారిపోవడంతో ఇమీడియట్గా కోరాడు గోవిందరావు గారు వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మా సిఐ గారు, ఎస్ఐ గారు, స్పాట్లు అలాగే సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళడం, అక్కడ అంతా కూడా విచారించడం స్టార్ట్ చేయండి. సో ఇమీడియట్గా ఎస్పీ గారు సమాచారం తెలుసుకొని ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేయడం, దాని ప్రకారం సిఐ గారు, ఎస్ఐ గారు క్లూస్ టీమ్ తోటి ఎవరు వచ్చారు ఏంటి అనేది వెరిఫై చేయడం, సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చేసి ఎంటైర్ శ్రీకాకుళాన్ని ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా కొన్ని సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని పేర్లు అంటే మనుషుల ఫిగర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. మాకు ఉన్నటువంటి ఈ సమాచారాన్ని ఇమీడియట్గా సిఐ గారు ఆ టీమ్ తోటి సెర్చ్ పార్టీస్ని డిప్లాయ్ చేశారు. చేసిన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పోలీసు సెర్చ్ పార్టీస్తో మూవ్ చేసి శ్రీకాకుళాన్ని అంతటిని కూడా కవర్ చేశారని తెలుసుకున్నారో వాళ్ళు ఊర్లోంచి పారిపోవడానికి అవకాశం ఉన్నట్లేక మరి ఇక్కడే ఉండిపోయినట్టున్నారు. తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది వాళ్ళంతా కూడా ఈ భయపడి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎలాగోలా అట్టించి అడ్డదారులు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మన డిపార్ట్మెంట్స్ ద్వారా ఎవరో వాళ్ళు చెప్పిన 3 వ్యక్తులు మనకు అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు ఆ టీం తోటి ఇమీడియట్గా వెళ్ళడం, అక్కడ సరౌండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ బ్యాగులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్యాక్స్ ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి. అందులో చూస్తే అందులో వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఏం జరిగిందంటే 3 పేర్లు చిగురుపాటి ఆంజనేయులు, అందరూ అంజీ అంటారండి. అలాగే కొరాకుల భానుప్రసాద్ ఇలియాస్ భాను, అలాగే సయ్యద్ అర్షద్ అని చెప్పేసి వేరే వ్యక్తి. వీళ్ళంతా కూడా అక్కడ 3 ఉన్నారు. ఇమీడియట్గా వీళ్ళు 3ని విచారణ చేసి వాళ్ళతో పాటు వాళ్ళని ఇంటర్గేట్ చేస్తే వీళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడు. అతను అందరూ గురువు అని వీళ్ళ ముగ్గురు తెలుసుకుంటారు. కొద్దిగా గురువు అంటే మీ అందరికీ తెలిసే ఉండదు. పెద్దిన లక్ష్మణరావు అని చెప్పేసి ఈయన కూడా ఈ ఊర్లోని కిరాణా వ్యాపారం చేసుకుని బతుకుతూ ఉంటాడు. వీళ్ళు 3ని ఎంగేజ్ చేసింది అతనే. ఏంటంటే ఆర్థికంగా చిదిగిపోయి ఈ లక్ష్మణరావు ఎలియాస్ గురు అనే అతను ఆర్థికంగా బాగా చిదిగిపోయి అప్పుల పాలు అయిపోయి ఆ డబ్బుల్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించడం కోసం అతను చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. చాలా షాపింగ్ మాల్స్ వాటిలో కూడా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సుమారు 2 లక్షల రూపాయల దాకా దొంగతనాలు తీసుకెళ్ళిపోయాడు. బట్టలు కానీ షాపింగ్ మాల్లో ఐటమ్స్ కానీ. తదనంతరం అతను ఏదైనా పెద్ద దొంగతనం చేసి బాగా సంపాదించాలని ఒక ఆలోచనతో ఈయన కిరాణా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక లారీ ద్వారా సామాను తెచ్చేటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతని ద్వారా నాకు నేరం చేయడానికి పని కావాల్సిన వాళ్ళు 3 కావాలంటే
అతని ద్వారా ఈ ముగ్గురిని ఎంగేజ్ చేసుకుని ఇందులో ఇద్దరిది భద్రాచలం, ఒకరిది నాగర్ కర్నూలు అనేటువంటి ముగ్గురిది. వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 2-3 నేరాలు చేయడానికి ముందు ఒక బ్యాంకుని నేరం చేయడానికి వాళ్ళు పురమాయించాడు. అది సక్సెస్ అవ్వలేదు, ఇండియా బ్యాంకు. ఆ తర్వాత అది ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో ఇప్పుడు గోవిందరావు ఇంటికే అటెంప్ట్ చేశారు. ముందుగా ఆ ఏరియాలో అక్కడ అటెంప్ట్ చేసి ఏదో పెళ్లి చూపులు అనేటువంటి ఒక మారు వేషంలో వెళ్ళారు. అది సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత గోవిందరావు ఇంటి వెనకాతలు కూడా ఇంకొక నేరానికి ప్రయత్నం చేశారు, అది సక్సెస్ అవ్వలేదు. ఇలా ఇక్కడ 3-4 చోట్ల వీళ్ళు నేరాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం, అది ఏది కూడా వాళ్ళు సక్సెస్ కాకపోయేటప్పటికీ ఈయన ఎవరైతే ఈ లక్ష్మణరావు అనే అతను ఈ ఇంట్లో గోవిందరావు ఇంట్లో అయితే మనకి బాగా బంగారం దొరుకుతుంది, చాలా కేజీ దాకా బంగారం వస్తుంది. ఆ ఇంట్లో ముసలావిడ ఒక్కతే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంటి మీద అటాక్ చేయండి అని చూసుకుంటారని చెప్పి అతనే ఈ ఇంటికి ఎలాగెళ్ళాలి, ముందు డోర్లు ఎలా ఉన్నాయి, వెనకాతల దారి ఎలా ఉంది అని ఈ స్కెచ్ అంతా కూడా ఆయన ఇచ్చారు. ఆయన స్కెచ్ ప్రకారం వీళ్ళు ప్రయత్నం చేశారు. దాని ముందు ఏం చేశారంటే ఈయనకి కిరాణా కొట్టు హోల్సేల్లో రాత్రి 10 గంటలకి క్లోజ్ చేసేస్తారు. అక్కడ కూడా వెళ్తే భారీగా డబ్బు దొరికితే నేను కాశీ చూపించాడు, అది కూడా ఒక ప్రయత్నం చేశారు. అది కూడా ముందు రోజు రాత్రి అవ్వలేదు. సో ఆ 21వ తారీఖు సాయంత్రం వీళ్ళు 6 గంటలకి అక్కడే ఉన్ననుకుని వచ్చి ఇద్దరేమో ముందు నుంచి లోపల తలుపు తోచుకుని లోపలికి వెళ్ళారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కౌంటర్ యాక్షన్ చాలా అద్భుతంగా చేశారు. మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ప్రతి మహిళ కూడా అలా తిరుగుబాటు చేసినప్పుడు ఇటువంటి దొంగతనాన్ని అరికట్టడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తులు, కూరగాయలతో వస్తున్న కత్తులు లాంటివి తీసుకుని